దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి పోయిన వారంలో దేవుడు మనకు ఆదరణగా ఉన్నాడనే అంశం మీద విన్నాం. ఈరోజు శ్రమలలో దేవుని యొక్క తోడు గురించి విందాం అంశం. పోయిన వారంలో కూడా దేవుని యొక్క ఆదరణ, శ్రమల్లో ఆదరణ అని విన్నాం. ఈ దినం కూడా దేవుని యొక్క శ్రమల్లో తోడు గురించి విందాం. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని కీర్తన గ్రంథము 91వ కీర్తనలో 15-16 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. మనకు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకములు వస్తాయి. కానీ వాటిపైనే ఆధారపడి ఆ వాటిలోనే ఉండి కుమిలిపోకూడదు. దేవునిపై ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. మన కళ్ళకు కనపడే దాని మీదే ఈ కష్టము, ఈ బాధ, ఈ దుఃఖము వీటిపైనే మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఇది దేవుని వలన సాధ్యము. మరి ఈ శ్రమలో నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు, ఈ శ్రమలో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడని దేవునికి ప్రార్థన చేయడం లేదు. మనకు వచ్చే శ్రమలు, కష్టాలు, దుఃఖము, బాధ వాటిలో మనము లీనమైపోతున్నాం. కానీ దేవుణ్ణి చూడడం లేదు. దేవుడు వీటన్నిటికంటే గొప్పవాడు. దేవునికి అసాధ్యమైంది ఏం లేదు. దేవునికి ప్రార్థన చేయాలి. అలాంటి కష్టాలలో, దుఃఖంలో, శ్రమలో నీవు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని మరి 91వ కీర్తనలో 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మొరపెట్టాలి, చాలా పట్టుదల కలిగి దేవుడు జవాబిచ్చేంత వరకు ఆయన సన్నిధిలో నీవు గడపాలి. దేవుడు తప్పకుండా నీకు విజయం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. నీవు అప్పుడు ఎంతో సంతోషంగా ఉంటావు. అయితే నాకు మొరపెట్టుము అంటున్నాడు. శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. కనుక నువ్వు మొరపెడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తానంటున్నాడు. ఇంకా మత్తయి సువార్తలో ఏ సంగతులను నేను ఆజ్ఞాపిస్తునో అని మాట్లాడుతూ అక్కడ అంటాడు, నేను మీకు యుగ సమాప్తి వరకు తోడై ఉన్నాను అంటాడు. అంటే దేవుడు మన జీవితాంతం మనకు తోడుగా ఉంటాడు. అధైర్యపడవలసిన అవసరం లేదు. దేవుని పైన ఆధారపడాలి, దేవుణ్ణి చూడాలి. ఈ మనం పడే కష్టాలను, ఈ సమస్యలను, ఈ దుఃఖాన్ని వీటిపై చూడద్దు. దేవుడు నాకున్నాడు, నాకు భయం లేదు అని మనము దేవునిపై ఆధారపడి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అదేవిధంగా ఆదికాండము మరి 32 అధ్యాయము 35లో ఒకసారి చూసుకుందాం. ఆదికాండం అక్కడ మరి యాకోబు జీవితం గురించి చూద్దాం. యాకోబు తన అన్న దగ్గరికి వెళుతున్నాడు. యాకోబుకు వారి అన్నయ్యకు మరి వివాదం ఉన్నది. ఆయన వాళ్ళ అన్నయ్య తమ్ముణ్ణి చంపుదామని యుద్ధానికి వస్తున్నాడు. అయితే అప్పుడు అన్నయ్య తన పనివారి చేత మరి మందలను కానుకలుగా పంపిస్తాడు. యోసేపు ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా ఈ కానుకలు మీ తమ్ముడు యాకోబు పంపించాడని. అలాగే ఇంకా ఆయన యాకోబు తన భార్యను, పిల్లలను అందరిని పంపించి, తన 2 భార్యలను పంపించి ఒక రాత్రి అంతా ఆయన
దేవుని సన్నిధిలో గడుపుతాడు, ప్రార్థన చేస్తాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే దేవునితో అంటాడు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించితే నేను వదిలిపెడతానంటాడు. దేవుడు ఆయన పేరు అడుగుతాడు. నీ పేరేమంటే యాకోబు అంటే, నువ్వు నా సన్నిధిలో ప్రార్థనలో గెలిచావు గనుక నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని దేవుడు పెట్టి అతన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే వాళ్ళ అన్నయ్య కూడా తిరిగి తన భార్య పిల్లలందరినీ తీసుకొని అన్నయ్య దగ్గరికి వెళతాడు. వెళ్తే ఆయన 7 మార్లు సాష్టాంగ వాళ్ళ అన్నయ్యకు నమస్కారం చేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళితే అప్పుడు ఎందుకంటే ముందుగాలే కానుకలు పంపించాడు, అన్నయ్యకు సరెండర్ అయిపోయాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళకముందు దేవుని సన్నిధిలో గడిపిండు కనుక యుద్ధానికి వస్తున్నటువంటి అన్నయ్య తన కోపమంతా వెళ్ళిపోయింది, దేవుడు తీసేశాడు. అప్పుడు మరి యాకోబు ఏశావు ఇద్దరు సమాధానపడ్డారు. వాళ్లకు ఎలాంటి కోపము ద్వేషము పగ లేకుండా అయిపోయింది. అంటే ఆయన రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు. మా అన్నయ్య నుంచి నన్ను తప్పించమని దేవుణ్ణి అడిగాడు, దేవుడు తప్పించాడు. కనుక మనకచ్చే అలాంటి భయంకరమైన పరిస్థితులు ఏదున్నా దేవా నన్ను తప్పించు, నన్ను రక్షించు, నన్ను కాపాడని దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు తప్పకుండా దేవుడు ప్రార్థన వినేవాడు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కనుక మనకచ్చే ఆ యొక్క శ్రమలల్ల, కష్టాలల్ల, ఇరుకులల్ల, ఇబ్బందులల్ల దేవుడు మనతో ఉంటాడు. యాకోబు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. అదేవిధంగా మరి ఇంకో మాట కూడా చూసుకుందాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనములు కూడా చూసుకుందాం. అపోస్తుల కార్యములు 16 అక్కడ పౌలు శీలలు వారు దేవుని మాటలు చెప్పినందుకు, దేవుని జీవం గల మాటలు సువార్త చేసినందుకు వాళ్ళను మరి ఆ ప్రభుత్వము జైల్లో వేశారు. వేస్తే వాళ్ళిద్దరూ మరి చేతులకు కాళ్ళకు బోండాలు వేసి వాళ్ళను ఆ యొక్క చెరసాల్లో బంధించారు. సహజంగా కొంతమంది అయితే వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఎదురైందో దాన్ని బట్టి చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ పౌలు శీలలు దేవుణ్ణి చూస్తున్నారు. దేవా మాకు ఇలాంటి శ్రమలు ఏం బాధ లేదు, నువ్వు మాకు తోడుగా ఉన్నావని వాళ్ళు దేవుని మీద ఆధారపడి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోనికి భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండము వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. సహజంగా మధ్యరాత్రులు ఎవరు లేస్తారు, ఎవరు నిద్రలే ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. యేసు ప్రభు కూడా రాత్రి అంతయు ప్రార్థన చేస్తాడు. అట్లా వీళ్ళు దేవునిపై ఆధారపడి ప్రార్థన చేశారు. దేవా మమ్మల్ని తప్పించు, మమ్మల్ని కాపాడు అని, మమ్మల్ని రక్షించు దేవా అని వీళ్ళు దేవునిపై ఆధారపడి పౌలు శీలలు ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ జైల్లో భూకంపం వచ్చింది. అక్కడున్న జైలు అధికారి ఆ భూకంపం వచ్చినప్పుడు జైలు అంతా చీకటైతే మరి ఖైదీలు పారిపోయింది అనుకొని తనకు తాను చనిపోవాలనుకున్నాడు. కానీ పౌలు గారు వచ్చి, అయ్యా నువ్వు చంపుకోకు, నీకేం బాధ లేదు, మేము ఇక్కడనే ఉన్నామని చెప్పాడు పౌలు. అలా మరి ఆ జైలు అధికారి కూడా దేవుణ్ణి తెలుసుకున్నాడు, జీవం గల దేవుని తెలుసుకొని రక్షింపబడ్డాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళకున్నటువంటి పౌలు శీలలకున్న శ్రమల నుంచి దేవుడు వారిని తప్పించాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో దేవునిపై ఆధారపడ్డారు, దేవుని చూశారు. వాళ్ళకున్న ఆ కష్టాన్ని వాళ్ళు చూడలేదు, ఆ బాధను వాళ్ళు చూడలేదు, దేవునికి ప్రార్థన చేశారు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది లేదు. దేవునికి అసాధ్యమైంది లేదు. కాబట్టి వాళ్ళు
పౌలు శీలలు దేవుని పైన పడ్డారు. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి చూడాలి, దేవుని పైన ఆధారపడాలి. శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ వచ్చే ఇబ్బందులను మనము చూడకూడదని వాక్యం మనకు బోధిస్తుంది. అక్కడ జైలు అధికారి మరి వాళ్ళను ప్రేమించాడు. అదేవిధంగా మరి దేవుడు ఆ యొక్క పౌలు శీలను ఏ విధంగా తప్పించాడో శ్రమల నుంచి, దేవుడు అదేవిధంగా మనల్ని కూడా తప్పిస్తాడు. ఇంకో మాట కూడా చూద్దాం. ఆదికాండము మరి 21వ అధ్యాయంలో కూడా చూసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం అక్కడ హాగరు జీవితం గురించి చూద్దాం. మరి ఈ హాగరు జీవితము ఏ విధంగా ఉన్నదంటే, ఆమెకు మరి శారా ఆమెను ఎప్పుడైతే శారాకు ఇస్సాకు జన్మించిండో అప్పుడు వెంటనే ఈ యొక్క హాగర్ను శారా పంపించేసింది. భర్తకు చెప్పి మరి అప్పటికే రాహేలుకు ఒక మరి దేవునికి స్తోత్రం, ఈ యొక్క ఆమెకు బాబు ఉన్నాడు. హాగర్కు బాబు ఉన్నాడు. ఆ బాబును తీసుకొని వెళ్ళమని చెప్పింది. ఎవరు? శారా. వెళితే భర్తకు చెప్పింది, మరి ఈ యొక్క హాగర్ను పంపించి మన ఇంట్లోకి వెళ్ళి పంపేయని చెప్పేసింది. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టమని చెప్పింది. ఎవరు? అబ్రహాము భార్య శారా. అప్పుడు మరి యొక్క హాగరు ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. అబ్రహాం వెళ్ళి ఒక అడవిలో వదిలేసి వచ్చాడు. కొన్ని నీళ్లు ఒక తిత్తిలో పోసి హాగర్కు ఇచ్చొచ్చాడు. ఆ నీళ్ళు అయిపోయినాయి. చిన్న బాబు. మరి నిజంగా ఆ అడవిలో ఎంత బాధ ఉంటుంది. ఒంటరిగా ఒక స్త్రీ, చిన్న బాబు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆమె ఏడుస్తుంది. ఆ చిన్న బాబుకు నీళ్ళు కూడా అయిపోయినాయి. అక్కడ మరలా నీళ్లు కావాలి. బాబు నీళ్ళ కొరకు ఏడుస్తున్నాడు. ఆ తల్లి ఆ బాబుకు ఎదురుగా కూర్చొని దేవునికి మొరపెడుతుంది. దేవుని అడుగుతుంది, దేవా అని ఏడుస్తుంది. చూచుతున్న దేవుడవయ్యా అని దేవునికి ఆమె పేరు పెట్టి ఏడుస్తుంది. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడి, అమ్మా నువ్వు భయపడకు, నీకు నేను తోడై ఉన్నాను. మరి నీ కుమారుని కూడా నేను దీవిస్తాను, నీ కుమారుని కూడా నేను ఆశీర్వదిస్తానని ఈ యొక్క హాగరుతో మాట్లాడి దేవుడు మరి ఇస్మాయిల్ను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆమె మరి ఎంతో కన్నీళ్లు కార్చి దేవుణ్ణి అడిగింది. ఆ యొక్క శ్రమలో, ఆ ఇబ్బందిలో, ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడు మరి ఆ యొక్క హాగరు ప్రార్థన విన్నాడు దేవుడు. కనుక మనకు కూడా హాగరు ప్రార్థన విన్న దేవుడు, ఆమె బాధను, కన్నీళ్లను చూసిన దేవుడు, ఆమె కష్టాన్ని చూసిన దేవుడు, ఆమె దుఃఖాన్ని చూసిన దేవుడు మనకు కూడా తోడై ఉండి మనల్ని విడిపిస్తాడు. మనకు కూడా శ్రమలలో తోడై ఉండి మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి మరి దేవుని పైన ఆధారపడాలి. ఈ యొక్క ఆదికాండం 21వ అధ్యాయంలో హాగరుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. కాబట్టి నేను శ్రమల్లో నీకు తోడై ఉన్నానని ఈ వాక్యంలో కనిపిస్తుంది. చివరి మాట మనము ముగించుకుందాం. మరి 1 పేతురు 5వ అధ్యాయంలో చూసుకొని ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే 5వ అధ్యాయంలో, దేవునికి స్తోత్రం, 5వ అధ్యాయంలో 7 నుంచి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. అంటే ఏమీ చింతించకూడదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. దేవుని పైన మనం చింత వేయాలి. ఇంకా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి
ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడు. అంటే అపవాది పని ఏంటిది? మనకు శ్రమలు కలగజేయడము, ఇబ్బందులు కలగజేయడము, ఇరుకులు, మనం ఫెయిల్ అయ్యే విషయాలను మన ముందుకు తీసుకురావడం చేస్తాడు. కానీ అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక దినమున ఓడిపోయేవాడు. ఒక దినమున తెలుసుకుంటాడు, ఈయన ఈ బాబుకు లేకపోతే ఇతనికి ఎన్నో కష్టాలు పెట్టాను కానీ దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడని అపవాది కూడా తెలుసుకుంటుంది. కాబట్టి మరి అపవాది వేసిన ఆ ఇబ్బందుల నుంచి మనం తప్పించుకోగలగాలంటే దేవునిపై ఆధారపడాలి. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. అంటే మనం పడే శ్రమలు కొద్ది కాలమే, కానీ ఒకానొక దినమున దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఈ శ్రమలన్నిటినీ, అయ్యో ఒకప్పుడు ఆ శ్రమలలో నేను ఎంతో కుమిలిపోయాను కానీ దేవుడు నన్ను లేవనెత్తాడు, దేవుడు నాకు విజయం ఇచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడని నువ్వు చెప్పుకుంటావు. మరి ఇక్కడ నువ్వు ఏదో కొన్ని అపవాది తీసుకొస్తాడు, కానీ దాని మీద మనం మనసు ఉంచద్దు, దేవునిపై ఉంచాలి, దేవునిపై ఆధారపడాలి. పడ్డప్పుడు దేవుడు తప్పకుండా నీకు తోడై ఉంటాడు, శ్రమలలో నిన్ను ఆదరిస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.